నకిలీ మద్యంలో ఏపీని నెంబర్ 1 గా మారుస్తున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుందని విమర్శించారు. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో గానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి టీడీపీ నాయకులు అక్రమ సంపాదన గడిస్తున్నారని ఆరోపించారు. ఇలా కూడదీసుకున్న అక్రమ సంపాదనను పైనుంచి కింది వరకు టీడీపీ నేతలు పంచుకుంటున్నారని, వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు. టీడీపీ లిక్కర్ సిండికేట్లకు గ్రామ స్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం ప్రభుత్వం మద్యం దుకాణాలపై విష ప్రచారం చేస్తున్నారన్నారు జగన్. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారని మండిపడ్డారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవేనని తెలిపారు. ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవేనని ఆరోపించారు. అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలేనని అన్నారు జగన్. వాళ్ళు తయారు చేస్తారు, దాని టీడీపీ నేతలు షాపులు, బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారన్నారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో 1 కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయన్నారు జగన్. లిక్కర్ వ్యవహారంలో వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడడమే కాదని ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచుకుంటున్నారన్నారు జగన్. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచారన్నారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో టీడీపీ ముఠాలు కొట్టేస్తున్నాయని ఆరోపించారు జగన్. కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయని, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయన్నారు. కానీ విచారణ, దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతున్నట్లుగా చెప్పారు. నేరానంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి రాత్రికి రాత్రే కేసు మార్చేశారని ఆరోపించారు జగన్. మనం ఇంతకు ముందు బ్రేకింగ్ చూసాం. ఏదైతే అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మనం డైరెక్ట్ గా స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. దానికి సంబంధించి తయారు ఏ విధంగా చేస్తున్నారో సీల్ చేయడం కానీ, ఆ పైన లేబుల్స్ కానీ ఇవన్నీ. దీనికి సంబంధించి ఏపీలో గత అధికార పార్టీ అధినేత, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కూడా రెస్పాండ్ అయినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, చాలానే ప్రశ్నలు క్వశ్చన్ రేస్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీని నెంబర్ 1 గా మారుస్తున్నారు, మద్యం అంటే నకిలీ మద్యం కేసులు ఈ విధంగా చేస్తున్నారు, డెవలప్మెంట్ సంగతి దేవుడెరుగు, అంతా టీడీపీ నాయకులే ఉన్నారు, కేసును తప్పుదో పట్టించడానికి విదేశాల్లో ఉన్న వ్యక్తిపై తోసితే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి జగన్ కామెంట్స్ కి సమాధానం ఏమైనా లభిస్తుందా కూటమి నేతల నుంచి? చెప్పినట్టుగానే కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏపీలో చాలా ప్రకంపనలు సృష్టించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 5 ఏళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కేవలం మద్యం అమ్మకాలు ప్రభుత్వం పర్యవేక్షణలో లిమిటెడ్ గా మద్య నియంత్రణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఒకవైపు ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ ప్రత్యేకమైనటువంటి దృష్టితో మద్యం అమ్మకాలను ప్రభుత్వం చూసింది. కేవలం ఆదాయంగా మాత్రం మద్యం అమ్మకాలను చూసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 15 నెలల కాలం అవుతున్నటువంటి సమయంలో టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కల్తీ మద్యం సిండికేట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో బయటపడినటువంటి నకిలీ మద్యం సిండికేట్ కి సంబంధించినటువంటి డెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నకిలీ మద్యం సరఫరాలో రాష్ట్రాన్ని, ఏపీని ఫస్ట్ ప్లేస్ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు అంటూ చంద్రబాబు పైన జగన్ తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తారు. ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మద్యానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే చంద్రబాబు కంకణం కట్టుకున్నారంటూ జగన్ ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అటు అన్నమయ్య టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కల్తీ మద్యం తయారీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం, ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అక్రమాలు బయటకు రావడం, అదేవిధంగా ప్రధానమైనటువంటి లిక్కర్ సిండికేట్స్ లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉండడం, నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు అక్రమంగా సంపాదించుకుంటున్నారు అనేటువంటి ఒక ఆవేదన జగన్ నుంచి వ్యక్తమైంది. వ్యవస్థీకృతంగా
ఈ దందా కొనసాగుతోందని కూడా ఆయన మండిపడ్డారు. ఎందుకంటే పూర్తిగా అధికారులు, స్థానిక అధికారులను బెదిరించడం కావచ్చు, ప్రలోభ పెట్టి కావచ్చు, ప్రభుత్వం తన విధులను అడ్డుకుంటూ అధికారులకు సంబంధించినటువంటి ఒత్తిడి తీసుకొస్తూ అధికారులు అటువైపు రాకుండా ఉండే విధంగా లిక్కర్ సిండికేట్లు గ్రామ స్థాయిలో కూడా విస్తరించి బెల్ట్ షాపులు అదేవిధంగా మాఫియాగా ఏర్పడి కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తారని కూడా జగన్ ఎక్స్ లో పోస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైనటువంటి దందాలు కొనసాగిస్తున్నారు. దీనిపైన వెంటనే తగినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా జగన్ డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వ్యవహారం పైన కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఎలా స్పందిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.